సరే, అందరూ సిద్ధంగా ఉన్నారా వాక్యం కోసమై? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. వీలైతే వాళ్ళకి లైట్స్ వేయండి, అన్నీ లైట్లు వేయండి, కనిపిస్తలేవు. నేను చదువుతాను. 20 నుంచి 20 అధ్యాయంలో 7 వచనాలు 1 నుంచి. ఓకే, మీరు చూడండి. ఓకే. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెగుల ఒక దేవదూత పరలోకం నుండి దిగివడుతా చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. 4 అంతటా సింహాసనములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములకు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఈ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 3వ వచనానికి చివరిలో ఉన్న అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిపించబడవలెను అనే దానికి ఆన్సరు 7వ వచనంలో ఉంది. చూడండి, సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఆడి చాలు. 7వ వచనంలో 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. వెరీ గుడ్. ఎన్నిసార్లు 1000 అని రాయబడింది ఇక్కడ? ఎన్నిసార్లు 1000 అని రాయబడింది? ఎన్నిసార్లు 1000 అని రాయబడింది? ఎన్నిసార్లు 1000 అని రాయబడింది? 6 సార్లు. ఎన్నిసార్లు? 2వ వచనంలో, 3వ వచనంలో, 4వ వచనంలో, 5వ వచనంలో, 6వ వచనంలో, 7వ వచనంలో. ఎన్నిసార్లు రాయబడింది? మొత్తము 6 సార్లు రాయబడింది. 6 సార్లు 1000 అని రాయబడింది. 6 సార్లు 1000 అని రాయబడింది. ఇప్పుడు ఇదంతా చదివినప్పుడు మీకు ఏమైనా 2000 ఏమైనా సపరేట్గా కనబడ్డాయా? 2000. సాతాను బంధింపబడినది 1000 సంవత్సరాలు, క్రీస్తుతో రాజ్యం చేసింది 1000 సంవత్సరాలు అని ఏమైనా సపరేట్గా అనిపించిందా? సాతాను ఒక 1000 సంవత్సరాలు బంధింపబడింది, క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేసిరని 2000 ఏమైనా సపరేట్ కనబడుతున్నాయా? సరే, మంచిది. 2000 సపరేట్గా
కనబడతలేవు. ఒకే వెయ్యి గనక 2వ వచనము 3వ వచనములో చెప్పబడిన ఆ 1000 కొంచెము కాలము తర్వాత సాతాను విడిపింపబడును అని అక్కడ ఉన్నట్లుగానే 7వ వచనములో 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడిపింపబడును అని ఉంది. ఏ సమయంలో రాజ్యం చేస్తారో క్రీస్తుతో పాటు ఆ సమయంలోనే సాతాను బంధింపబడతాడు. రాజ్య పరిపాలన అయిపోగానే సాతాను బంధింపబడిన వాడు విడిపింపబడతాడు. అంటే 2000 ఇక్కడ లేవు, కేవలం 1000 మాత్రమే కనబడుతుంది. ఎన్నిసార్లు ఉన్నాయి 1000 అని చెప్పాను నేను? 6 సార్లు. ఇక్కడ 2000 కనబడతలేవు, కానీ 1000 మాత్రమే కనబడుతుంది. ఆ 1000 సంవత్సరాల్లో క్రీస్తుతో రాజ్యం చేస్తున్నారు కనబడుతున్నారు. ఆ సమయంలోనే సాతాను బంధింపబడినట్లుగా కనబడుతుంది. బంధింపబడిన తర్వాత సాతాను 1000 ఏళ్ళు అయిపోయిన తర్వాత విడిపించబడడం కూడా కనబడుతుంది. ఇప్పుడు 1000 అనేదానికి ఆరంభం ఉంది, 1000 అనేదానికి అంతము ఉంది. అందరూ ఏకకంఠంతో చెప్పాలి, ఓకేనా? 1000 అనేదానికి ఆరంభం ఉంది, 1000 అనేదానికి అంతం ఉంది. 1000కి ముందు 0 ఉంటుంది, తర్వాత 1 వస్తుంది. 1000 తర్వాత 1000ని 1 వస్తుంది, 1000 అయిపోతుంది. అంటే 1000కి ముందు ఆరంభం ఉంది, 1000కి ఆరంభం ఉంది, 1000కి అంతము ఉంది. ఇది మీరు గమనించాలి. అంటే ఈ 1000 ఏళ్ల పరిపాలనతో క్రీస్తు రాజ్యం ఏమైపోతుంది? అంతమైపోతుంది. క్రీస్తు రాజ్యము అంతమయ్యే రాజ్యం కాదు. క్రీస్తు రాజ్యము అంతమయ్యే రాజ్యము, ఫ్యాన్ కొంచెం తక్కువ పెట్టండి. ఇది క్రీస్తు రాజ్యము అంతమయ్యే రాజ్యం కాదు. లూకా సువార్త అందరూ చదవండి, 1వ అధ్యాయము 33 1:33 ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగము ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. కానీ 1000 ఏళ్ల పరిపాలన చూస్తూ ఉంటే 1000 అనే దాంతో రాజ్యము అయిపోతుంది. అంటే దావీదు రాజ్యము యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత చేయబోయే ఆ రాజ్యము యుగ యుగములు ఏలే ఆ నిత్య రాజ్యము, శాశ్వత రాజ్యము ఇది కాదు. 1000 ఏళ్ల రాజ్యం కాదు. 1000 ఏళ్ల రాజ్యానికి అంతముంది. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారు 1:33లో గాబ్రియేలు దూత చెప్తుంది అక్కడ మరియమ్మతో, ఆ రాజ్యము శాశ్వతమైంది, అది యుగ యుగములో ఉండేది. అంటే 2 రాజ్యాలు ఉన్నాయి. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? రాజ్యాలు 2 రకాలు. 1 అంతమైపోయే రాజ్యము, 2 శాశ్వతంగా ఉండే రాజ్యము. అంతమయ్యే రాజ్యాన్ని మనము ప్రకటన గ్రంథములో 20వ అధ్యాయములో చూస్తున్నాం. ఇది కేవలం 1000 సంవత్సరాలు మాత్రమే ఉండే రాజ్యము. ఇంకొకటి యుగ యుగములు నిత్యము ఉండే రాజ్యము. రైట్. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, అది మనం అనుకున్నదేనా? పర్టికులర్గా లేఖనాల వెలుగులో చూద్దాం. 20వ అధ్యాయము 1వ వచనం. 20వ అధ్యాయము 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చలువు గలవాని ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని. ఇక్కడ పెద్ద సంఖ్యలు తీసుకొని వచ్చాడు. ఎంత సంఖ్యలు? పెద్ద సంఖ్యలు ఎవరికి వేస్తాము? చాలా పెద్ద ఖైదీ, చాలా బలమైన ఖైదీ. చిన్న సంఖ్యలు వేస్తే వీడు విడిపించుకుంటాడు, తెంపేస్తాడు అని తెలిస్తే
పెద్ద సంఖ్యలు ఎవరికి వేస్తారంటే బలమైన వాళ్ళు, బలవంతులకి. వారికి సరైన సంఖ్యలు వేస్తేనే వాళ్ళు మన కబ్జాలో ఉంటారు, లేకపోతే ఉండరు. కనుక పెద్ద సంఖ్యలు అనే పాటికే సాతానే పెద్దవాడు. ఎవరు? సాతాను చాలా బలమైన వాడు. కనుక సాతాన్ని బంధించాలంటే పెద్ద సంఖ్యలు తీసుకొని దిగొస్తున్నాడు. ఎవరు? ఒక దేవదూత. ఎవరండి? అది కూడా అగాధం యొక్క తాళపు చెవులు గలవాడు. ఏ చెవులు గలవాడు? మరి తాళపు చెవులు ఎవరితో ఉన్నాయి? తాళపు చెవులు ఎవరితో ఉన్నాయి? పేతురుతో ఉన్నాయి. పేతురుతో ఉన్నదానికంటే ముందు ఎవరికి ఇచ్చినాడు? పేతురుకి ఇచ్చేదానికంటే ముందు ఎవరితో ఉన్నాయి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో. అది మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసుక్రీస్తు చేతిలో ఉన్నాయి. అంతేనా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు దేవదూతన 10వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సును, ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. అంటే ఇప్పుడు దూత ఎవరు? యేసుక్రీస్తు. చాబీస్ ఎవరితో ఉన్నాయి? తాళపు చెవులు ఎవరితో ఉన్నాయి? యేసుక్రీస్తు ఉన్నాయి. ఈ పెద్ద సంఖ్యలో తీసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుకుంటే ఆయన దిగి వచ్చి ఏం చేశాడు? 20వ అధ్యాయం 22వ వచనములో, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడివేసి. ఎందుకు యేసుక్రీస్తు వారు సాతానును బంధించి అగాధంలో వేశాడు? ఏదో ఒక కారణం ఉండాలి కదా, హేతు ఉండాలి కదా. 3వ వచనంలో ఆన్సరు, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. ఎందుకు అగాధములో వేశాడు దాన్ని? దాని పని మోసం చేయుట. దాని పని 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము 9వ వచనము. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము. వాటికి చాలు. సర్వలోకమును జనములను మోసం చేస్తుంది. అయితే ఈ పెద్ద సంఖ్యలో తీసుకొని తాళపు చెవి తీసుకొని పరలోకము నుండి దిగి వచ్చిన ఈ దేవదూత ఆ ఘట సర్పమును సాతానును పట్టుకొని 1000 సంవత్సరములు ఎందుకు బంధించాడు? జనములను మోసపరుచుకుంటున్నట్లు. ఇప్పుడు బంధించిన ఆ యేసుక్రీస్తు వారు ఎప్పుడు బంధించారు? జనములను మోసపరుచుకుంటున్నట్లు ఎప్పుడు బంధించాడు? ఇది 1000కి ఆరంభం. ఇక్కడ 1000కి ఆరంభం స్టార్ట్ అవుతుంది. 1000 సంవత్సరములు బంధించబడినప్పుడే 1000 సంవత్సరములు యేసుక్రీస్తు రాజ్యం చేయాలి. ఎప్పుడు బంధించను అని ఆలోచిస్తే సాతాను మొట్టమొదటిగా తలదించుకున్నది, సాతాను మొట్టమొదటిగా ఓటమి పాలైనది ఎప్పుడు? లూకాసు వార్త 4వ అధ్యాయం. అది రూపకలంకారంగా రాయబడిన మాటలు. 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తిరిగిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెలు అగునట్లు ఈ రాత్రిని చెప్పుమని
ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, ఆ దేవునికి నేను ఇయ్యకూడదునో వానికే ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీవుగనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను లోపెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందికి దూకుము, నిన్ను కాపాడుటకై నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరని వ్రాయబడి ఉన్నది అతనితో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని వ్రాయబడి ఉన్నది, చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అపవాది ప్రతి శోధన ముగించి, ప్రతి మనిషికి దేవుడు కొన్ని శోధనలు పెట్టేస్తాడు సాతానుతో. కొన్ని శోధనలు ఖచ్చితంగా ఉంటాయి మనిషికి. ఇది యేసుక్రీస్తుకే కాదు, ప్రతి మనిషి ఎదుగుదలలో కొన్ని శోధనలు దేవుడు పక్కన పెట్టింటాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కోసం 3 శోధనలు పెట్టాడు సాతాను ద్వారా. అవి ప్రతి శోధన అంటే అన్నీ అని అర్థం. 3 శోధనలు యేసుక్రీస్తుకు పెట్టిన ప్రతి శోధన. అంటే 3 శోధనలు కంప్లీట్ అవ్వగానే సాతానుగాడు కొంతకాలం ఆయనను వదిలేశాడు. ఇక్కడ సాతాను యేసుక్రీస్తు వారి చేతిలో బంధింపబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారి చేతిలో సాతాను మొట్టమొదటిగా ఓటమి పాలై తలదించుకొని వెళ్ళిపోయాడు. బంధించడము, తాళపు చెవులు, సంఖ్యలు అంటే అది మనకు ఈ లోకంలో ఒక మనిషిని ఎలా బంధిస్తారో వాడిని తీసుకెళ్ళిపోయి అగాధంలో ఏ రకంగా రోమా సామ్రాజ్యంలో కింద భాగంలో వేస్తారో, ఆ రోమా సామ్రాజ్యములో యూదుల కాలంలో, రాజుల కాలంలో ఆ యొక్క బంధింపబడే విధానాన్ని వర్ణిస్తూ రూపకలంకారంగా వ్రాయబడిన మాటలు ప్రకటన గ్రంథంలో ఉన్నవి. రాజుల కాలంలో లోకంలో ఎలా చేస్తారో వాటిని బట్టి రాశాడు. బంధింపబడడం అంటే ఇక దాని పని ఏమీ చేయలేకపోయింది, చేతులు కట్టేసినట్టు అయిపోయింది. దాని పని సాగలేదు, దాని కార్యాలు సాగలేదు. ఎవరి పట్ల అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే కిందికి వస్తే ప్రకటన గ్రంథము 3వ వచనం 23. ఆ 1000 సంవత్సరములు గడిచి వరకు ఇకను జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి ముద్ర వేసెను. ఇది అటు పిమ్మట వాడు కొంచెం కాలము, అంటే 1000 ఏళ్ళ తర్వాత వాడు కొంచెం కాలము విడిపించబడాలి. 1000 ఏళ్ళ తర్వాత వాడు విడిపించబడాలి. ఈ 3వ వచనము 7వ వచనము గుర్తుపెట్టుకోండి, 2 ఒకటే. ఎందుకు అంటే ఎవరిని మోసపరచకుండా ఉండాలి? జనములను. చూడండి 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడును అన్నప్పుడు చూడండి. అంటే ఏర్పరచబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆ జనములు మోసపరుచుకుంటూ నిమిత్తం ఏర్పాట్లో ఉన్నారు చూడండి, వాళ్ళను ముట్టకూడదు. ఈ 1000 ఏళ్ళలో ఏర్పాట్లో ఉన్న వీళ్ళని వాడు ముట్టలేడు. దేవుని చేత దేవుని ఆత్మను పొందుకొని నిజమైన క్రైస్తవులుగా ఉన్న వారిని వాడు టచ్ చేయలేడు. అది మోసపరచకుండా అంటే అర్థం. వాళ్ళని మోసపరచలేడు. ఎవరినైనా మోసపరచవచ్చు, ఇంక వాళ్ళని మోసపరచలేడు. దాని మీనింగ్ అది. వాళ్ళని టచ్ చేయనివ్వడు. కావాలంటే 24 అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై ఆయన చేయలేడు, ఆయన వీళ్ళని మోసపరచలేడు. అది మ్యాటర్ ఇక్కడ. ఎందుకు అంటే
జగత్తు పునాదులు వేయబడక మునుపే ఈ 1000 ఏళ్ల పరిపాలనలో మొదటి శతాబ్దములో ఎవరైతే ఉన్నారో వారు రక్షణలో ముందుగానే దేవుని ఎన్నికలో ఉన్నారు గనక, వారు ఏర్పరచబడిన వారు గనక వీళ్ళను సాతాను ముట్టకుండా దేవుడు ముద్ర వేసేసాడు. ఇంక వాళ్ళని టచ్ చేయడం మన వల్ల కాదు. అపోస్తుల కార్యములు మనం మాట్లాడుకున్నాం, 3 అధ్యాయాలు విరివిగా మాట్లాడుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కనుక వాళ్ళను టచ్ చేయడం సాతాను పని కాదు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా కనపడడం మీకు చూస్తే కావాలంటే. అపోస్తుల కార్యముల్లో సాతాను ఈ విశ్వాసుల యొక్క దరిదాపుల్లో కూడా కనపడరు. బార్డర్ కూడా రాడు, వాడు బార్డర్ దగ్గర కూడా రాడు. కానీ అననీయ సప్పీరాలను ఏం చేశాడు? మోసం చేశాడు. ఎందుకంటే వాళ్ళ ఏర్పాట్లో లేరు. ఏర్పాట్లో ఉన్న వారిని ముట్టకుండా చేసేసాడు దేవుడు, టచ్ చేయకుండా చేసేసాడు దేవుడు. అంటే సాతానుగాడు ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, కానీ వీళ్ళ విషయంలో టచ్ చేయకుండా చేసేసాడు. అది మ్యాటర్ మీకు అర్థం కావాలి. రైట్, ఇంకా ముందుకు పోదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ఇప్పుడు సింహాసనాల కోసం ఆలోచిద్దాం. ఒక్కొక్కటి బయటికి బిగుదాం. అంతటా సింహాసనములను చూచి తిని ఏం చూశాను? వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు కానీ చేతుల యందు కానీ దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. ఇక్కడ వరకు ఫుల్ స్టాప్. ఇది 4వ వచనంలో ఇక్కడ వరకు ఒక కాంటెక్స్ట్, ఒక విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విన్నారా నేను చెప్పింది? సింహాసనాలను చూశాడు, వాటి మీద ఆసీనులై ఉన్నారు. ఈ ఆసీనులైన వారికి అధికారం ఉంది విమర్శ చేయడానికి, తీర్పు చేయడానికి. వీరు సాతాను ముద్ర వేయించుకోలేదు, ప్రతిమను వీళ్ళు నమస్కారం చేయలేదు. అలా యేసుక్రీస్తు కోసం సాక్ష్యం చెప్తుండగా వీళ్ళ తలలు నరికేసి వీళ్ళ ప్రాణాలు తీసేశారు. అయితే వాళ్ళ ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాయి. అక్కడి వరకు ఒక విషయం అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. కానీ ఆ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత వారు బ్రతికిన వారై అనేది ఇంకొక కాంటెక్స్ట్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు చాలామంది. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది మీరు జాగ్రత్తగా వినాలి. ఇక సింహాసనములను చూద్దాం కాసేపు. ఎవరు సింహాసనాల మీద కూర్చున్నారు, ఎవరు తీర్పు తీరుస్తున్నారు, ఎవరు అధికారం కలిగి ఉన్నారు చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని చూసినట్లయితే, మత్తయి సువార్త 19:28 వచనాన్ని, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రాలకు అదిగో విమర్శ అన్న తీర్పు అన్న ఒకటే. 12 గోత్రాల వారికి తీర్పు తీర్చడానికి 12 మందిని ఏర్పాటు చేసుకొని వారికి అధికారం ఇచ్చాడు. తీర్పు తీర్చడానికి సింహాసనాలు కూడా ఇచ్చాడు. మరి సింహాసనాలు ఎప్పుడు ఇచ్చాడంట, ఎప్పుడు ఇస్తాడంట? యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మమందు. యేసుక్రీస్తు వాడు ఎక్కడ కూర్చుంటారు? తన తండ్రితో కూడా మహిమ సింహాసనం మీద కూర్చుంటారు. అప్పుడు వీళ్ళకి ఇస్తాడంట. వీళ్ళకి 12 మందికి ఎప్పుడు సింహాసనాలు ఇస్తాడు, ఎప్పుడు అధికారం ఇస్తాడు, ఎప్పుడు తీర్పు తెచ్చడానికి అధికారం ఇస్తాడు? యేసయ్య మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు. ఎప్పుడు కూర్చున్నాడు మహిమగల సింహాసనం కూడా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం
31 అపోస్తులు 31. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు చెప్పాడా? దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదో? అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠములుగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మహిమగల సింహాసనం మీద ఎక్కడ కూర్చున్నాడు? పరలోకములో. ఆ సమయంలో అపోస్తలు 12 మందికి ఏమి ఇవ్వబోతున్నాడు? 12 సింహాసనాల మీద కూర్చొని అధికారం చేసి తీర్పు తీర్చే అధికారం. 12 సింహాసనాల మీద కూర్చొని తీర్పు చేసే అధికారం. తీర్పు ఏంటి? సరే, ఇంకొక లేఖనం కూడా చూద్దాం. లూకా సువార్త 22:29 వచ్చిన చదవండి. లూకా సువార్త 22:29 వచనం. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా. ఎప్పుడు నియమించాడు? ఎక్కడ నియమించాడు? యేసుక్రీస్తు వారు చేసిన బోధ ఎన్ని సంవత్సరాలు? ఈ 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఏం చేశారు? రాజ్యం అంటే తీర్పు. ఒకవైపు తీర్పు చేశాడు ఆయన, ఒకవైపు రాజ్యం చేశాడా? ఒకవైపు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే రాజ్యం. 12 మంది తయారు చేసుకున్నాడంటే అదే రాజ్యం, అదే సంఘం. నా తండ్రి నాకు రాజ్యమును సిద్ధపరిచినట్లుగా, ఏర్పరిచినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని. చూసారా? రాజ్యములో బల్ల యొద్ద పరలోకంలో ఎవరైనా పుచ్చుకుంటారా? పరలోకంలో రాజ్యం అంటున్నాం కదా. పరలోకంలో బల్ల, పరలోకంలో భోజనము ఇవన్నీ ఉండవు కదా. ఈ కామన్ సెన్స్ అన్నా మనకు అర్థం కావాలా, ఈ మినిమం నాలెడ్జ్ అన్నా మనకు ఉండాలా. నా బల్ల యొద్ద మీరేం చేస్తున్నారు? అన్నపానములు పుచ్చుకొని సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలీల 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. నేనును మీకు రాజ్యమును. అది నాకు నా తండ్రి 3.5 సంవత్సరాలు రాజ్యం చేసినట్లుగా నేను కూడా మీకు ఏం చేస్తున్నాను? రాజ్యము నియమిస్తున్నాను. ఎప్పుడు నియమింపబడుతుంది ఇది? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1వ వచనంలో నుంచి రాజ్య నియమం జరుగుతుంది. ఓకే, నింపబడిన తర్వాత వాళ్ళకి అధికారం వస్తుంది. అప్పుడు వాళ్ళు రాజ్యం చేయడం మొదలు పెడతారు. మరి తీర్పు చేయటం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఏంటి వాళ్ళు చేసే తీర్పు, జడ్జిమెంటు? మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు గోధుమ అవుతాడు, నమ్మని వానికి గుర్రుగా అవుతాడు, పొట్టు అవుతాడు, ఒకరోజు వానికి ఉంటుంది. ఇదే 12 గోత్రాల వారిలో ఈ 12 గోత్రాల వారికి 12 మందిని సపరేట్ చేసి వారికి 12 సింహాసనాలు ఇచ్చాడు. అవి మనకు కంటికి కనబడవు. అర్థమైందా? వేసుకునేకి చొక్కా లేదు కదా పేతురుకి. ఎక్కడి నుంచి సింహాసనాలు వచ్చాయని మీరు అనుకున్నారు? యేసు ప్రభు మరి రాజ్యం చేశారు కదా, ఆయనకి వేసుకునేకి చొక్కా లేదు, పడుకునేకి ప్లేస్ లేదు. ఇది దైవ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అవునా? విశ్వాసము ద్వారా పొద్దునే చెప్పాడు కదా బ్రదరు, ఏవైతే కనబడతలేవో అవి విశ్వాసం ద్వారా మీరు ఏం చేయాలి? చూడాలి. ఇప్పుడు విశ్వాసం ద్వారా అపోస్తుల యొక్క సింహాసనాలని, యేసుప్రభు సింహాసనాన్ని మీరు చూడాలి. విశ్వాసం ద్వారా చూడాలి, అంత విశ్వాసం ద్వారానే చూడాలి. దట్స్ ఆల్. అది బైబిలు ఈ లోక సంబంధమైన వాటిని
దృష్టిలో పెట్టుకొని పరలోక సంబంధమైన మాటలు చెప్తూ వచ్చాడనమాట. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతే, భూ సంబంధమైన వాటితో పరలోక సంబంధమైన వాటిని ముడిపెట్టి చెప్తున్నాడు. అది ఓకే. ఇకపోతే 20వ అధ్యాయంకి వచ్చేద్దాం మరలా. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉన్న వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. సరే, సింహాసనముల మీద కూర్చున్నారు ఎవరు, ఏం కథ, మనకంతా అర్థమైపోయింది. ఓకేనా, అర్థమైపోయింది కదండి. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారం చేయక తమ నొసలేందు కానీ చేతులైంది కానీ దాన్ని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. అక్కడికి పులుస్తాం. అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా చెప్పాల్సింది చెప్పేసి వాళ్ళు ముందు ఏమై ఉన్నారు, బ్రతికి ఉన్నప్పుడు సింహాసనాల మీద కూర్చున్నప్పుడు ఏమై ఉన్నారు అనేది ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. వారు బ్రతికిన వారై, అంటే చచ్చిపోయిన తర్వాత ఆత్మలుగా తర్వాత బ్రతకలేదు. ఈ సింహాసనాల మీద కూర్చొని క్రూరమృగము మాట వినకుండా వాక్యం చెబుతూ చనిపోయారు చూడు ఈ ఆత్మలు, వారు ఒకప్పుడు బ్రతికిన వారై అని చెప్తున్నాడు. అది మ్యాటర్ అక్కడ. చచ్చిపోయిన తర్వాత బతికినారు అనుకుంటున్నారు, అది కాదు. వారు బ్రతికిన వారై. ఇప్పుడు ఆ బ్రతుకుట అంటే ఏంటో కూడా చూద్దాం. లేదా వేరే డెఫినేషన్ ఏదైనా ఎవరైనా చెప్తారేమో మనం ఆలోచిద్దాం. బ్రతుకుట ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక బైబిల్ ఏం చెప్పింది? 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్మును, అది లేదా దేవుడు మిమ్మును క్రీస్తుతో కూడా, అది బ్రతకడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? బాప్తిస్మం. ఏంటి? బాప్తిస్మం తీసుకోవడం. బ్రతకడం అంటే బాప్తిస్మం తీసుకొని దేవుని ఆత్మను పొందడం. బ్రతకడం అనే మాట బైబిల్ ఇదే దాన్ని చెబుతుంది తప్ప వేరేదేం చెప్పదు. రండి ఇంకా కిందికి వద్దాం. 6, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహిమైశ్వర్యం రాబో యుగములో కనపరచు నిమిత్తం క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు. కనుక మనము ఏమయ్యాము? ఇప్పుడు యేసుక్రీస్తుల్లో బ్రతికినాం. ఏమైనాము? బ్రతికినాం. అప్పుడున్న వాళ్ళని చూస్తే వారు యేసుక్రీస్తునందు బ్రతికారు. ఇంకా చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొంచెం వేగం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఆ సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. కనుక ఇప్పుడు ఏమయ్యామని చెప్తుంది బైబిల్ మనల్ని? అది ఆయన మనల్ని విడుదల చేసి బ్రతికించాడు. మనల్ని ఏం చేశాడు? విడుదల చేసి ఆ రాజ్య నివాసులుగా చేశాడు. అంటే మనం ఏమయ్యాము అంటే బ్రతికాము అని అర్థం. దాని మీనింగ్ మనం ఏమయ్యాము? బ్రతికి ఉన్నాము. ఇంకొంచెం ముందుకు పోతే కిందికి రండి. 19. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపులని ఆయన శిలువ చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొని తండ్రి అభిష్టమాయను. కనుక మనం ఏమయ్యాము? ఇప్పుడు బ్రతికిన వారము. క్రీస్తులో ఏమైపోయామని చెప్తుంది బైబిల్? బ్రతికిన వారమయ్యాము.
ఆయన రాజ్య నివాసులుగా చేశాడు. ఇంకొంచెం ముందుకు పోతే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులమై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల మీద సమృద్ధిగా కుమ్మరించెను. అక్కడ రాయబడి చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షను బట్టి, అంటే జీవము, ఏ జీవము? నిత్య జీవము, అంటే జీవం పొందుకున్నాము అనే మాట అక్కడ మనకు స్పష్టంగా బైబిల్ బోధిస్తుంది. జీవమన్నా బ్రతుకుటన్నా ఇవన్నీ కూడా ఒకే విషయాలు. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 25 చదువుదాం డైరెక్ట్గా. 11:25 తీసింటే చదివేసిండి. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను, అది అంతేనా లేదా? ఏది ఇది? బాప్తిసం కోసమే చెప్తున్నాడు ఇక్కడ. చనిపోయినా బ్రతుకుతాడు. లూకాసు వార్త 15:24 ఆయన చెప్పిన ఉపమానమే, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. 15:24 ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను. ఆచరా, ఈ నా కుమారుడు చనిపోయి ఏమయ్యాడు? 32 మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి తప్పిపోయి మరలా, అది బాప్తిస్మం. బ్రతకడం అనే డెఫినేషన్ బైబిల్ చెప్తుంది. తన పాపాలు తెలుసుకొని తండ్రి దగ్గరికి బుద్ధి కలిగి నేను పాపినని రావటమే బ్రతకటం విశ్వాసం ద్వారా. కనుక ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో బ్రతుకుట అనగా ఆన్సర్ ఏం చెప్పండి? ఇప్పుడు వారు బ్రతికిన వారై అంటే వారు బాప్తిస్మము ద్వారా బ్రతికారు అని అర్థం. రండి, ఇంకా తర్వాత ఏం చెప్తున్నాడంటే 20 అధ్యాయానికి వచ్చేయండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా అది రాజ్యము చేసిరి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని చెప్తుంది బైబిలు? రాజ్యం కోసం చూద్దాం. వాళ్ళు ఎలాంటి రాజ్యం చేశారో 4వ వచనంలో చెప్పేశాడు. అప్పుడే సింహాసనాల మీద కూర్చొని విమర్శ చేయుటకు వారికి అధికారం ఇవ్వబడింది అని చెప్పాడు. ఆ రాజ్యం చేశారు వాళ్ళు. అంటే క్రైస్తవుల్ని గోధుమలుగా మార్చారు, నమ్మని వారిని పక్కన పెట్టేశారు. ఇప్పుడు రాజ్యం చేసిరి. నిజంగా రాజ్యం మొదటి శతాబ్దంలో అపోస్తల కాలంలో ఉందా అంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మన అంధకార సంబంధమైన అధికారమును విడుదల చేసి తను ప్రేమించిన తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అయిపోయింది. ప్రకటన గ్రంథం 1:6 మొదటి శతాబ్దంలో మొదటి క్రైస్తవ్యంలో రాజ్యం ఉందా లేదా అంటే ఉంది అని బైబిల్ చెప్తుంది. 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనను తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. 5వ అధ్యాయము 9వ వచనము, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నీవు దొంబడిని రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడేవారిలో ప్రతి ప్రజల్లో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అంటే మొదటి శతాబ్దంలో రాజ్యం ఉంది. అది మొదటి క్రైస్తవులు కొని అన్నాడు చూడండి. కొని వాళ్ళని ఏం చేసావు? రాజ్యంగా చేసావు. అంటే ఎవరిని కొన్నాడు? విశ్వాసుల్ని. కనుక విశ్వాసులే రాజులు, విశ్వాసులే యాజకులు. కనుక ప్రకటన గ్రంథములో చెప్పినట్లుగా 20వ అధ్యాయం 5వ వచనములో ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు రాజ్యం చేశారు. ఆ 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఇప్పుడు 5వ వచనంలో మనం చూడాల్సిన అవసరం ఉంది.
ఏంటది? ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఏంటండి? చదవండి, అక్కడ రాయండి. కడమ మృతులు బ్రతకలేదు. ఆ 1000 సంవత్సరములు ఒకవైపున జరిగిన తర్వాత 1000 సంవత్సరములు జరుగు వరకు అంటండి, 1000 సంవత్సరాలు అయిపోయేదాకా కూడా ఎవరు బ్రతకలేదు? పిల్లలు బాగా పెట్టుకోండి. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము అని కూడా అన్నాడండి. మొదటి పునరుత్థానములో ఈ కడమ మృతులు ఏం కాలేదంటున్నాడు? పాలి భాగస్తులు కాలేదని ఆన్సర్ చెప్తున్నాడు అక్కడ. కడమ మృతులు బ్రతకలేదు. ఇది ఏ పైన, ఇది ఏ మొదటి పునరుత్థానము. ఇప్పుడు చెప్పండి, కడమ మృతులు అంటే చాలామంది ఏమనుకున్నారు? చనిపోయిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, వాళ్ళు లేవలేదు అనుకున్నారు. వాళ్ళు లేవకముందు ఈ ఆత్మలు ఏవైతే ఉన్నాయో శిరచ్ఛేదనం చేయబడినవి, అవి లేసేసి 1000 ఏళ్ళు పరిపాలన చేసినాయి. తర్వాత కడమ మృతులు లేస్తారనుకున్నారు. అసలు కడమ మృతులు బ్రతకనే బతకరు, ఛాన్సే లేదు. ఇంకా ఎవరు కడమ మృతులు? అది మనం చూద్దాం. అపోస్తుల కార్యములు కడమ మృతులు ఎవరు? ముందుగా కడమ అనగా అర్థం చెప్పండి. మిగిలిన, తక్కిన వారు అని అర్థం. మిగిలిన, తక్కిన, అంతే కదా. కడమ. ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 37. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తులను, అంటే పేతురుని లేచి నిలబడ్డాడు కదా, కడమ అపోస్తులు కూర్చొని ఉన్నారు. పేతురును అడిగారు, కడమ అపోస్తులను కూడా ఈ 3000 అడిగారు. కడమ అంటే 11 మంది అని అర్థం. కడమ అంటే 11 మంది. మిగిలిన వారు లేచి నిలబడిన వాడితో లేచి నిలబడిన వాడిని అడిగారు. కడమగా ఉన్న, కడమ అంటే మిగిలిన 11 మందిని కూడా అడిగారు అని అర్థం. కడమ అంటే మీనింగ్ అది. వెరీ గుడ్. 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటములో ఉండిరి. కడమ వారిలో ఎవడును మొదటి శతాబ్దములో బాప్తిసం పొందుకున్న వారితో కలిసి కొనుటకు తెగింపలేదు. కడమవారు, అది సచ్చినోళ్ళు బతకలేదని అర్థం. ఈ కడమవారు ఏం చేసుకుంటూ వచ్చారు తెలుసా? ఈ కడమవారు ఏం చేసుకుంటూ వచ్చారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 13 ఫాస్ట్ 44 13:44. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములు చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు అడ్డం చెప్పిరి ఈ కడమవారు. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసి వేసి మిమ్మును మీరే బ్రతుకుటకు ఆ పాత్రలుగా ఎంచుకొనుచున్నారు. కడమవారులారా, మృతులారా అని అర్థం. ఇంకా వీళ్ళు ఇలాగే అడ్డగించొచ్చారు. అడ్డగించుకుంటూ ఎంతవరకు? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయేదాకా. అది మీకు తెలియాలి ఫస్ట్. నేను ఆ రూట్లో పోతాననుకుంటా, ఆ రూట్లో చెప్తా. ఎంతవరకు ఈ కడమవారు వ్యతిరేకించారు? 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయేదాకా ఈ కడమవారు అలాగే అనుకుంటూ వచ్చారు. 7వ అధ్యాయము 51. అదే అపోస్తుల కార్యములు, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరను వల్లారా, మీ పితరుల వారి మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చూసారా? కడమవారు, వీళ్ళే కడమవారు. 28 అపోస్తుల కార్యములు 24. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. కొందరు నమ్మిరి, వారు 1000 ఏళ్ళ పరిపాలనలోకి వచ్చిరి.
కొందరు నమ్మకపోయిరి, 1000 ఏళ్ల పరిపాలన దాకా కూడా నమ్మలేదు. సరిపోయిందా? వీరే కడమవారు. స్వార్థ విని నమ్మి బాప్తిసం ముందు వాడు రక్షించబడును. వాడు 1000 ఏళ్ల పరిపాలనలోకి వచ్చేస్తున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరగబోయే ఘోరాతి ఘోరమైన తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు. అది సరిపోయిందా? వెరీ గుడ్. రండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం 5 మళ్ళా చదువుదాం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు అసలు చివరి వరకు నమ్మలేదండి వీళ్ళు యేసుప్రభుని. ఈ రోజు వరకు నమ్మడం లేదు, ఇంకా చివరి వరకు ఏంటి? ఈ 1000 ఏళ్ల పరిపాలన అయిపోయేదాకా వీళ్ళు నమ్మలేదు. 1000 ఏళ్ల పరిపాలన అయిపోయేదాకా అక్కడ యేసు బోధించడం ఆరంభించి, అపోస్తలు బోధించడం ఆరంభించి, పౌలు బోధించడం ఆరంభించి, కాలం చివరికి వస్తున్నా కూడా, 1000 ఏళ్ల పరిపాలన అయిపోతున్నా కూడా ఇశ్రాయేలీలకు ఇచ్చే గడువు అని అర్థం. అది ఆ 1000 ఏళ్ల పరిపాలన అంటే ఇశ్రాయేలీలకు ఇచ్చిన గడువు. లోకమంతటా రాజ్య సువార్త ప్రకటింపబడినప్పుడు అంతం వచ్చును. ఆ గడువు, ఆ టైం, దట్ డే, ఆ టైం అయిపోయే వస్తుంది, సమయం అయిపోతుంది. కానీ నమ్మలేదు. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. అంటే బాప్తిస్మం తీసుకోలేదు వీళ్ళు. 6వ వచనం. మొదటి పునరుత్థానం అంటే తెలుసు కదండి, తెలుసు కదా. అది కూడా నేను చూపిస్తాను. ఎందుకు మళ్ళీ పునరుత్థానం అంటే ఏందో అనుకున్నారు. రోమపత్రిక 6వ అధ్యాయం, ఫస్ట్ రోమపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. అలాగైనా ఏమందము? ఇక్కడ రాస్తావా? కొన్ని స్టెప్స్ వస్తాయి. మొత్తము 5 స్టెప్స్. 6వ వచనం, 6వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇకను పాపములకు దాసులం కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడని ఎరుగుదుము. మనము సిలువ వేయబడ్డాం. 6వ అధ్యాయము 6వ వచనం తీసుకోండి, 1 వేసుకోండి కావాలంటే అక్కడ సిలువ దగ్గర. అంటే యేసు ప్రభువు ఎప్పుడు సిలువ వేయబడ్డాడో అప్పుడు మనం ఏమయ్యాము? మనము క్రీస్తుతో సిలువ వేయబడ్డాం. ఇక నంబర్ 2, 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవింతుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితేనే మెరగరా? అంటే క్రీస్తులో మనము మరణించాము, క్రీస్తులో మనము చనిపోయాము. 6వ అధ్యాయం 2, 3 వచనాలు మనం కూడా చనిపోయాం. ఇకపోతే 3వది 4వ వచనం, 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోండి ఎలాగో లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందువారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 6వ అధ్యాయం 4వ వచనంలో ఆ క్రీస్తుతో మనం పాతి పెట్టబడ్డాం, లేదా క్రీస్తులో మనం పాతి పెట్టబడ్డాం. క్రీస్తు పాతి పెట్టబడ్డాడంటే మనం పాతి పెట్టబడ్డాం. ఇకపోతే నంబర్ 4, 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యంతో మనం ఐక్యం గలవారమై ఉన్నాం. అంటే ఆయనతో కూడా మనము తిరిగి లేచాము. పునరుద్ధానం జరిగింది అక్కడ, ఆయనతో కూడా మనకు పునరుత్థానము జరిగింది. నంబర్ 5 చివరిది 11వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే నడుచుకునుడి. నంబర్ 5, ఇప్పుడు క్రీస్తుతో పాటు జీవించుచున్నాము, క్రీస్తుతో పాటు బ్రతికి ఉన్నాము, క్రీస్తుతో పాటు నిత్య జీవం కలిగి ఉన్నాం. ఏదైనా చెప్పొచ్చు.
ఈ 5 కార్యాలు యేసులో జరిగాయి. మనం ఒక్కటేనండి, బాప్తిజం తీసుకుంటే చాలు. ఈ 5 కార్యాలు సిలువ వేయబడ్డాము యేసయ్యతో, చెప్పండి. యేసు ప్రభువుతో ఏం చేసాము? చనిపోయాము, సమాధి చేయబడ్డాము, క్రీస్తుతో పాటు పాతిపెట్టబడ్డాము, క్రీస్తుతో పాటు మనము పునరుత్థానము పొందాము, క్రీస్తుతో పాటు మనము బ్రతికి నిత్యజీవం కలిగి ఉన్నాం. ఎప్పుడో కాదు నిత్యజీవము, ఇప్పుడే. ఈ నిత్యజీవాన్ని కాపాడుకుంటేనే నిత్యజీవం. అది వేరు, ఆత్మ సంబంధమైంది. ఇదే నిత్యజీవం, ఇక్కడే. మరలా వస్తుందని చూస్తున్నారు, కాదు, ఇక్కడే. నా యందు నా మాట నమ్మినవాడు ఎన్నడూ చనిపోడు. రైట్. బ్రతుకుట తెలిసిందండి. ఇప్పుడు పునరుద్ధానం అర్థమైందా? పునరుద్ధానం అంటే ఏంటో చెప్పండి తొందరగా. పునరుత్థానము అంటే ఏంటో చెప్పండి. ఒక్కటి చెప్పండి చాలు. బాప్తిస్మం అంటే అయిపోయింది. ఇంకా ఏంటి? బాప్తిస్మం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. జాన్ దొంగ పోలీసులు ఆడుకుంటున్నారా? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యం తీసివేయట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బాప్తిస్మముతో లింక్ చేశాడు చూడండి. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బాప్తిస్మముతో సమకూర్చాడు చూడండి. అంటే పునరుత్థానం అనగా ఏంటి? ఇప్పుడు ఇది మొదటి పునరుత్థానం, బాప్తిస్మం. రండి 6వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు మొదటి పునరుత్థానములో బాప్తిసం పొందుకున్నవారు ధన్యులటండి. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనేవారు ఎవరు? ధన్యులు అన్నమాట మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరన్నా అన్నారా? రోమపత్రిక 4వ అధ్యాయం, సమయం నాకు లేదు, 7వ వచనం. ఏలైనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషించబడిన వాడు ధన్యుడు. ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు. సరిపోయిందా? ధన్యుడు. మొదటి పునరుద్ధానం పొందినవాడు ధన్యుడు. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నావు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. పరిశుద్ధత 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉందరు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. కొరంథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. క్రీస్తు యేసునందు ఉన్నవారు బాప్తిసం తీసుకున్నవారంటే ఎవరు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాల్గొనేవారు ధన్యులను, పరిశుద్ధులై ఉందురు. వాళ్ళెవరు? క్రైస్తవులు. ఇట్టివారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఇట్టివారికి రెండవ మరణం మీద అధికారం లేదు. ఏంటా రెండవ మరణము? కిందే రాయబడి చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో వేయబడును. ఈ అగ్నిగుండము నరకము. రెండవ మరణం ఆత్మనరణం. ఇక్కడ ఆత్మీయంగా సరిగ్గా బతకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. ఇక్కడ నువ్వు
పరిశుద్ధమైన జీవితం జీవించకపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న నీవు మొదటి పునరుద్ధానాన్ని పోగొట్టుకుంటే రెండో మరణానికి పోతావు. ఒకవేళ మొదటి మరణంలో స్థిరంగా నిలబడ్డావు అనుకో, నీకు రెండో మరణం లేదు. 2వ అధ్యాయము అదే ప్రకటన గ్రంథము 11వ వచనం. 2వ అధ్యాయము 11వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణం వలన ఈ హాని చెందడు. అంటే ఈ మొదటి పునరుద్ధానంలో నువ్వు జయించాలి, చచ్చేదాకా అంతవరకు సహించాలి. అప్పుడు రెండో మరణం మీద నీకేం అధికారం ఉండదు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథము 8వ వచనము. 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం, అగ్నిగుండం, నరకం. ఇకపోతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒకటి ఉంది, అది 7వ వచనం. 6వ వచనం చదువుకొని 7వ వచనంలోకి వెళ్ళిపోదాం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు. ఇప్పుడు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం గుర్తుకు రావాలి మీకు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం గుర్తుకు రావాలి మీకు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు గుర్తుకు రావాలి మీకు. అంటే శారీరకంగా ఉన్నప్పుడే, మొదటి పునరుద్ధానములో క్రైస్తవులుగా భూమి మీద జీవించినప్పుడే యాజకులు క్రీస్తుతో పాటు 1000 ఏళ్ళ పరిపాలన చేసే రాజులు. చనిపోయిన తర్వాత ఏం యాజకత్వం చేస్తావు? చనిపోయిన తర్వాత నువ్వేం రాజుగా ఉంటావు? కాదు కదా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేస్తారు. అంటే ఇది మొదటి శతాబ్దము 1000 ఏళ్ళ పరిపాలన అనేది కనబడుతుంది. 1000 ఏళ్ళ పరిపాలన అనేది కనబడుతుంది. ఇప్పుడు 7వ వచనానికి వచ్చేస్తున్నాను నేను. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత, బోర్డు తుడిచి, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. అయిపోయింది టైం. ఇక్కడ 3వ వచనం చదువుదాం. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇకను జనములు మోసపరుచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం 1000 సంవత్సరాల తర్వాత సాతాను విడుదల. ఎంతకాలం అది కూడా రాసేసి కింద కొంచెం కాలం. ఇది చాలా ఇంపార్టెంట్. 1000 సంవత్సరాల రాజ్యం అయిపోయింది. అమ్మ వింటున్నారా? నా సమయం కూడా 5 నిమిషాలే ఉంది. 1000 ఏళ్ళ పరిపాలన అయిపోయింది. అయిపోయిన తర్వాత సాతాను కొంచెం కాలం విడిపించబడతాడు. 1000 ఏళ్ళు అయిపోగానే వానికి టైం కూడా ఎంత ఉంది? కొంచెమే ఉంది. ఇది ఇంపార్టెంట్. అయితే ముందు 1000 ఏళ్ళ రాజ్య పరిపాలన ఎప్పుడు ఆరంభమైంది? ఇది తెలియాలి కదా మనకి. క్రీస్తు శకం AD 26 నుండి 66.5. క్రీస్తు శకం 26 నుండి లేదా 26.5 నుండి అని కూడా వేసుకోవచ్చు మనం. 26.5 నుండి క్రీస్తు శకం 66.5 వరకు. 66.5 వరకు ఇది 1000 ఏళ్ళ పరిపాలన. 40 years, 40 సంవత్సరాలు. ఇక్కడ యేసు ప్రభు వారు బోధించడముతో ఆరంభమై అపోస్తులు బోధ చేయడముతో కంప్లీట్ అయిపోయింది. అంటే ప్రకటన గ్రంథం రాయబడిన తర్వాత ఇంకా దానికోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. సంపూర్ణ జ్ఞానం వచ్చేసింది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చును, సర్వసత్యంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. సర్వసత్యం అనేది పరిపూర్ణంగా వచ్చేసింది, అయిపోయింది. ఇంకా ఇప్పుడు 1000 ఏళ్ళ పరిపాలన ఆరంభము, 1000 ఏళ్ళ పరిపాలన ముగింపు. ఈ 1000 ఏళ్ళ పరిపాలన ముగింపు వరకు సాతానగాడు ఏర్పాట్లో ఉన్నవాడిని ఏమీ చేయలేడు. అయితే సాతాను విడిపింపబడతాడు, అంటే విడిచేస్తాడు. దేవుడే విడిచేస్తాడు వాడిని. ఏం చేస్తాడు వాడు? ఎంతకాలం? ఇది ఇంపార్టెంట్. 3వ వచనం చదివారు కదా.
అటు తర్వాత వాడు కొంచెం కాలం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చూడండి. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వానికి స్థలం లేకపోయాను గనక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనయు సాతాననయు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పం పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిను. దాని దూతలు దాంతో కూడా పడద్రోయబడిరి. దాని దూతలు దాంతో కూడా భూమి మీద పడదోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే సాతాను ఏం చేసుకోలేకపోయిందని అర్థం. 1000 ఏళ్ళ పాటు. అర్థమవుతుందా? 12 అంతలో పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. తెలుసుకున్నాడా వానికి సమయం కొంచెమే అని? అది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనంలో వానికి కొంచెమే సమయం, కొంచెం కాలం విడిచిపెట్టబడతాడు. కొంచెం కాలం. 12వ అధ్యాయంలో అన్నాడు వాడు భూమి మీదకి దిగి పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? లోకంలో పడ్డాడా? కాదు, యెరూషలేము మీదకి పడ్డాడు. చూడండి 12వ వచనం మళ్ళీ చదువుతాను. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధం గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. 13 ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. మగ శిశువును కన్న స్త్రీ ఎవరు? మగ శిశువు యేసుక్రీస్తు అయితే ఆ శిశువును కన్న స్త్రీ ఇశ్రాయేలీలు. మగ శిశువును కన్న స్త్రీ ఎవరు? 12వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, యెహోవాయే భర్తగా ఉన్న ఒక స్త్రీ. ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు. ఆ 12 నక్షత్రములు 12 గోత్రకర్తలు. అంటే ఈమె యెహోవా భార్య. ఎవరు? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళిందండి. అది ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. అది ఎన్ని రోజులు? కొంచెమే కాలం. అంటే ఎన్ని రోజులు? 13వ వచనం 12:13 ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉంటే చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆమె ఆ సర్పమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. అంటే 3.5 సంవత్సరాల పాటు దానికి ఇవ్వబడిన సమయం. ఇప్పుడు సరిపోయిందా? ఎంత సమయము? 3.5 సంవత్సరాల పాటు, 3.5 years. ఈ 3.5 yearsని 6.5 కలిపితే క్రీస్తు శకం 70. క్రీస్తు శకం 70లో ఏం జరిగింది? మొత్తం యెరూషలేము నాశనం అయిపోయింది. ఫినిష్. చాప్టర్ క్లోజ్. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. డంబపు మాటలను దేవదూషణలు పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపు దానికి అధికారము. అదిగో
42 నెలలు దేవుడు దానికి ఏర్పాటు చేశాడు. ఆ 42 నెలలు ఏంటి? 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు ఎవరికి ఏర్పాటు చేశాడు? సాతానికి. కొంచెం కాలం. ఇప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు దానికి. ఏదానికి? రోమా సామ్రాజ్యపు రాజు వెస్పాసియన్, నీరో చక్రవర్తి తర్వాత వచ్చిన టైటాస్, వీళ్ళకి ఇచ్చాడు శక్తి. పూర్తిగా సాతాను వెళ్ళి వాళ్ళని ప్రేరేపించింది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం. రోమా సామ్రాజ్యం మీదకి పోయి వారందరినీ కూడా మోసం చేసింది. 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరెను. గోగు మాగోగు రోమా సామ్రాజ్యాన్ని ప్రేరేపణ చేశాడు. వెళ్ళండి, ఇంకా ముట్టడి వేయండి. 9వ వచనం. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరములను, అప్పట్లో పరిశుద్ధుల శిబిరములు ఎవరివి? ఇశ్రాయేలీలవే పరిశుద్ధ శిబిరములు. ప్రియమైన పట్టణం యెరూషలేం పట్టణం, ప్రియమైన పట్టణం యెరూషలేం పట్టణం ముట్టడి వేయగా, అది చెప్పాడు కదా 21వ అధ్యాయం ప్రకటన లూకాసు వార్త 20లో, యెరూషలేము దండ్లు చేత ముట్టడి వేయగా దాని నాశనం వచ్చింది అని. అది ఇక్కడ అన్నాడు చూడండి. ఇక్కడ 9వ వచనంలో ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. దేవుని అగ్ని పరలోకము నుంచి దిగివచ్చి మొత్తం టోటల్గా యెరూషలేమును నాశనం చేశాడు. అగ్ని పైనుంచి వచ్చిందంటే పైనుంచి కాదు, రోమా సామ్రాజ్యము నాశనం చేసిందని దాని మీనింగ్. అలా మెటఫోరికల్ లాంగ్వేజ్లో రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది అనుకుంటాను. సమయం